ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనుజ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ మనలో నెగిటివ్ ఎనర్జీస్ పోగొట్టుకోవడం ఎలా. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, మరి ఫర్ యూ మీకోసం ఛానల్ జూమ్ సెక్షన్ నడిపిస్తున్న సరిత మేడంకి, ఇందులో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మేడం చెప్పారు, నా పేరు అనుజ. మేము హైదరాబాద్లో ఉంటాము, ఎల్బీ నగర్లో. మాకు ధ్యాన పరిచయం 2003. కొన్ని రుగ్మతల కారణంగా మా ఫ్రెండ్ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. చక్కగా ధ్యానంలో అన్నిటిని తగ్గించుకున్నాను. హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ విషయం అందరికీ తెలపాలి అంటే ధ్యానం గురించి నేను తెలుసుకున్న ఆ యొక్క శక్తి, ప్రాణశక్తి ఎలా తీసుకోవాలి, ప్రాణశక్తి నిర్వీర్యం అయిపోతేనే మనలో అనారోగ్యాలు వస్తుంటాయి అనేది అందరికీ తెలియబడాలి. శాకాహారమే అమృతాహారం అని అందరికీ చెప్పాలి అన్న ఆ యొక్క తపన ఏ రోజు తెలుసుకున్నానో ఆ రోజు నుంచే నాలో తపన ఏర్పడింది. అంటే ఫస్ట్ డే నుంచే నేను ఎనర్జీ తీసుకోవడం, హై ఎనర్జీ తీసుకోవడం నాలో జరిగేది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా గత జన్మ సంస్కారాలు కూడా అయి ఉండవచ్చు. అంటే తర్వాత కొన్ని అనుభవాలు రావడం, శారీరక రుగ్మతలు త్వరగా తగ్గడం, మానసిక ప్రశాంతతను పొందడం, ఇవన్నీ కూడా అంత తక్కువ సమయంలోనే అన్నీ జరుగుతూ చాలా హ్యాపీగా శరీరం లేని స్థితిలాగా శరీరం అంతా లైట్ వెయిట్ అయిపోవడం, ఇవన్నీ గుర్తించి మనం ఏ ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంత అద్భుతంగా నాకు తగ్గుతున్నాయి ఈ యొక్క శారీరక రుగ్మతలు గాని, మానసిక దానికి ముందు వరకు నేను ఎన్నో అందరిలాగే డాక్టర్‌లకి వెళ్ళడము, మందులకి డబ్బులు, వేలు ఖర్చు పెట్టడం అన్నీ జరిగినాయి ఫ్రెండ్స్. కానీ అన్నీ టెంపరవరీ. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో, ధ్యానం నిరంతరం చేయడము, శాకాహారిగానే ఉండడము, ఈ ధ్యాన ప్రచారం చేయడము, అందరికీ అందాలన్న తపనతోటి నేను టెంపుల్స్‌ని సెలెక్ట్ చేసుకునేదాన్ని ఫ్రెండ్స్. బాబా టెంపుల్‌ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఎందుకంటే మనము ఇంటింటికి వెళ్ళి తిరగలేక, ఇంకా అందరూ ఒక్కొక్కరం ఇంటింటికి వెళ్ళలేక, నేను పాంప్లెట్స్ ప్రింట్ చేసేసి బాబా టెంపుల్‌లో చైర్మన్ వాళ్ళకి పర్మిషన్ తీసుకొని అక్కడ పాంప్లెట్లు పంచడం చేసేదాన్ని. ఈ వారం పంచితే నెక్స్ట్ వీక్ డేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు ఓకే చెప్పేవాళ్ళు. చక్కగా ధ్యాన ప్రచారం జరిగేది. క్లాసెస్ జరిగేది. 11 డేస్, 21 డేస్, ఒక్కొక్కసారి 41 డేస్. అంటే డిఫరెంట్ ఏరియాలలో బాబా టెంపుల్స్‌నే సెలెక్ట్ చేసుకునేదాన్ని. అంటే సేవ చేయడంలో ఎంత గొప్ప ఆనందం ఉంటుందనేది సేవ చేసే వాళ్ళకే తెలుసు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టాపిక్ కూడా మనకి ఇందులో భాగంగా కూడా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అప్పటి నుంచి నిరంతరంగా నేను ధ్యాన ప్రచారంలో చేస్తున్నా. అంటే నాకు చిన్నప్పుడు కోరికుండేది. అంటే నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయింది ఫ్రెండ్స్. 16 ఇయర్స్, 16 ఏళ్ల వయసు. తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. కానీ దానికి ముందు వరకు నేను పెద్ద చదువులు చదవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి అనేది నా కోరికుండేది. కానీ అది నెరవేరలేదు భౌతిక పరంగా. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతమైన చదువు చదువుకున్నాను ఫ్రెండ్స్. బ్రహ్మ విద్య చదువు చదువుకున్నాను. ఆత్మ విద్య మరియు దేవతల విద్య. ఇది దేవుళ్ళ విద్య. అందరూ దేవుళ్ళు, దేవతలు ఎప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉంటూ ఉంటారు. అటువంటి బ్రహ్మ విద్య నాకందిందంటే గత జన్మ పుణ్యఫలం అనుకోవచ్చు, ఏవైనా అనుకోవచ్చు ఫ్రెండ్స్. గత జన్మ సంస్కారం అయ్యుండొచ్చు. తర్వాత ఉన్నతమైన చదువే కాకుండా ఉన్నతమైన పెద్ద జాబ్ చేయాలని కూడా ఉన్నింది. పెద్ద జాబ్, అన్నిటికన్నా పెద్ద జాబ్ చేస్తున్నా నేను. ధ్యాన ప్రచారంలో అంటే మెడిటేషన్ టీచర్. ఎవరడిగినా నేను మెడిటేషన్ టీచింగ్ చేస్తా, నేను మెడిటేషన్ టీచర్‌గా వర్క్ చేస్తున్నా అనేది గొప్పగా సగర్వంగా చెప్పుకుంటాను ఫ్రెండ్స్. నా 20 ఇయర్స్ నుంచి నేను మెడిటేషన్ టీచర్‌గా సర్వీస్ చేస్తున్నా. సర్వీస్ చేస్తున్నామంటే ఫ్రీ సర్వీస్ చేస్తేనే దాన్ని సర్వీస్ అంటారు. అదే మన స్కూల్లో
జీతం తీసుకొని చేసేదాన్ని సర్వీస్ అనరు, అనకూడదు కూడా. అది ఉద్యోగము జీతానికి చేస్తున్నాం అన్నమాట. మనము నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు అందరూ కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్న వాళ్ళే. అంటే నేను చేస్తున్నానని భావన లేకుండా నిస్వార్థ సేవ. నిస్వార్థ సేవలో మనం ఎన్నో ఎంతెంతో పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఇప్పుడు మనం ముందుకి చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మనలోని నెగటివ్ ఎనర్జీస్ ఎలా తీసివేయాలి? అసలు ఎందుకు నెగటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది? ముందు మనం తెలుసుకోవాలి. ఎలా ఫామ్ అవుతుంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని ఎలా మనం తీసివేసుకోవచ్చు, ఎలా తీసివేయాలి అనేది మనకు తెలుస్తుందన్నమాట. దాని గురించి ముందు మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క శరీరం చుట్టూరా మన యొక్క అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి మానవుడికే కాదు, ప్రతి చెట్టు పుట్టకు కూడా, ప్రతి జంతువుకి, ప్రతి జీవికి కూడా ఆరా అనేది సహజంగా ఉంటుంది. అంటే ఈ మన శరీరం చుట్టూరా ఒక 1 ఇంచ్ తేడాలో ఆరా ఉంటుంది. ఆ ఆరా మీరు చూడాలంటే మన ఈ 5 చేతులని, వేళ్ళని ఇట్లాగే పెట్టి కళ్ళు రెప్ప కొట్టకుండా చివర ప్లేస్‌ని చూసారనుకోండి, సన్నని తెల్లని గీత మనకు కనిపిస్తది. మనము ఈ చేతి వేళ్ళకి గీత గీసినట్టుగా సన్న గీత కనిపిస్తదండి. మన చెయ్యినే మనం చూసుకున్నామనుకోలేండి, చివర లాస్ట్ చూడాలన్నమాట. ఇదే చివర లాస్ట్ మీరు చూసుకున్నారనుకో, తెల్లని గీత కనబడతది. ఆ తెల్లని గీత తర్వాత కలర్‌లో గూడా మారుతూ ఉంటదన్నమాట. ఏ కలర్ మనం మనం ఏ స్థితిలో ఉంటే ఆ కలర్ గూడా మారుతుంది. ఇంకా మనం ఆరా చూసుకోవాలన్నా కూడా ఇట్లా మన చిన్న 0 వోల్ట్స్ లైట్ పవర్ ఎక్కువ కాకుండా కొంచెం 0 వోల్ట్స్ లైట్ యేసుకొని గోడ దగ్గర నిల్చొని మనం ఇట్లా వైట్ గోడ గాని, లైట్ కలర్ గోడ దగ్గర నిల్చొని ఒక అద్దం దగ్గర పెట్టుకోవాలి. ఒక అద్దం దగ్గర పెట్టుకొని కంటి రెప్ప కొట్టకుండా తదేకంగా ఆ అద్దంలో మనల్ని చూస్తూ ఉండాలి. మనల్ని ఎక్కడ చూడాలి? ఈ మెడ, భుజాలు, మెడ చివర. మన ఈ చివరనమాట ఎడ్జ్ చూడాలి. మన తల నుంచి ఈ భుజాల వరకు ఈ చివరే చూస్తుంటే మీకు ఆ గోడ దగ్గర మనకి ఆరా అనేది ముందు తెల్లగా ఒక గీత గీసినట్టు కనిపిస్తది. ఆ తర్వాత రంగులు మారుతుంటాయి. అంటే ఇంద్రధనుస్సు రంగులు, ఇంద్రధనుస్సు కలర్స్ లాగా మనకి ఒకటి తర్వాత ఒకటి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ రంగు, ఆ ఆరా మనకు కనిపిస్తది. మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్‌గా కూడా నేను క్లాసులు చెప్పినప్పుడు కూడా చాలా మందితో చేపిచ్చాను ఫ్రెండ్స్. వాళ్ళందరూ కూడా చేయడం కూడా జరిగింది. చూడడం జరిగింది. నేనే నిల్చొని గోడ దగ్గర నేనే నిల్చొని నన్నే చూడమని చెప్పేదాన్ని. నన్నే చూసి కూడా చాలా మంది చాలా చెప్పడం జరిగింది. వాళ్ళ లోపలున్న ఆ యొక్క షట్‌చక్రాల కలర్స్ చూసారు కొందరు. కొందరు ఈ ఆరా మన చుట్టూ ఉన్న ఆరాలోని కలర్ చూసారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పడం చేయడం చేస్తారనమాట. అంటే వాళ్ళ స్థితి ఎదిగిన బట్టి, వాళ్ళ యొక్క థర్డ్ ఐ ఓపెన్ అయిన దాన్ని బట్టి ఇవన్నీ గూడా చూడడం గూడా జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆరా గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, అక్కడే ఉన్నది పాయింట్ అంతా. అసలైన కిటుకు అక్కడే ఉన్నది. మనకి శక్తివంతమైన క్షేత్రము మన ఆర. మన ఆర అంటే భగవంతుడే మనకి ఈ సృష్టిలో, విశ్వంలో అనంతమైన శక్తి గాని, పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీస్ మన చుట్టూరా ఉంటాయి. అందరి చుట్టూరా, మన చుట్టూరా పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ అంటే మన పక్కన ఉన్న వాళ్ళే గాని, మన ఇంటి పక్కలంబట ఉన్నవాళ్ళు, మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవ్వరి అయినా వాళ్ళ భావనలు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి కూడా వాళ్ళ ఆరాలోనే ఉంటాయన్నమాట. మన భావనలు, మన ఆలోచనలు, మన కోరికలు అతిగా కోరుకోవడం, లేకుంటే ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడము, ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడడము, కక్ష తీర్చుకోవాలనుకోవడము. మరి ఏదో ఒక రోజు నా మీద లేని అబాండాలేసింది అని మనసులో కక్షలాగా పెట్టుకొని పదే మననం చేసుకుంటే ఆ నెగటివ్ ఎనర్జీ అంతా బయటికి రిలీజ్ అయ్యి ఈ ఆరాలోనే నిక్షిప్తమై ఉంటుంది. మన ఆరాలోనే నిక్షిప్తమై ఉంటుందన్నమాట. అది కొంతకాలం వరకు ఉంటది. అంటే ఏంటి, లోపలే మనం అణిచిపెట్టుకున్నట్టు అన్నమాట.
కొంతకాలానికి మన ఆరా కూడా చిల్లుపడడం స్టార్ట్ అవుతది. ఎప్పుడు చిల్లుపడడం స్టార్ట్ అవుతది? ఎక్కువగా మనము ఇంకా వీటి ఆలోచనలు చేస్తున్నాం. అతిగా కోరికలు, అతిగా ద్వేషము, ఎదుటి వాళ్ళ మీద కోపము బయటికి అనలేక మానసికంగా లోపల కూడా కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు. మానసికంగా లోపల కొంతమంది తిట్టుకోవడం జరుగుతది. బయటకు అనకూడదు కదా అన్నట్టుగా వాళ్ళెవరు వినట్లేరు కదా! ఇప్పుడు నా మాటలు, నా ఆలోచనలు ఎదుటి వాళ్ళు వినట్లేరు కదా అన్నట్టుగా లోపల అనుకుంటాం. లోపల అనుకున్నా అది ఆలోచన. ఆలోచన అంటే శక్తి. ఆలోచన అంటే శక్తి. శక్తి అంటే ఏంటండి? మన చైతన్య శక్తి. అంటే మన లోపల ఈ దేహాన్ని నడిపించే శక్తి చైతన్యం. ఆ చైతన్య శక్తికి మన యొక్క ఆలోచన, ఆలోచన అంటే ఏంటి? మనసు. మనసు ఎలా ఉత్పత్తి అవుతుంది? అసలు మనసు ఎలా స్టార్ట్ అయింది? వాయువు ద్వారా. వాయువు ద్వారా మనసు స్టార్ట్ అయితదనమాట. మనసు ఉత్పత్తి. మన మైండ్ అనేది ఉత్పత్తి స్టార్ట్ అవ్వడమే వాయువు ద్వారా. ఆ వాయువుని మనం లోపలికి తీసుకోవడం ద్వారా, ముక్కు గుండా లోపలికి తీసుకోవడం ద్వారా, మన అన్నపానీయాలు మనం తీసుకున్న ఆహారం ద్వారా, అక్కడ ఎటువంటి భావనతో కూడుకున్న ఆహారం మనం తీసుకున్నామో, ఆ యొక్క ఆ యొక్క ప్రభావం, ఆ ఆహారంలో ఉన్నటువంటి నెగెటివ్ ప్రభావము, ఈ యొక్క వాయువు లోపలికెళ్ళడము 2 మమేకమయ్యి అక్కడ ఆలోచనలు పుడతాయి. మన నాభి దగ్గరే మనకు ఆలోచనలు పుడతాయన్నమాట. మనకి తర్వాత తెలీదండి. ముందు ముందు తెలీదు. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం ద్వారా మరియు మనం పీల్చిన గాలి, వాయువు ద్వారా 2 మమేకములు చేస్తూ తీసుకున్నాము. అటువంటి సంబంధించిన నెగెటివ్ మమేకమవుతుంది. చైతన్య శక్తితో మమేకమవుతుంది. మన శక్తి లోపల ఉంది గదా! ఆ శక్తి ప్రాణశక్తితో ఈ యొక్క నెగెటివ్ ఎనర్జీ కూడా ఫార్మ్ అవుతుంది లోపల. అది మళ్ళా మన ఉచ్ఛ్వాస, నిశ్వాసాల ద్వారా బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. మన ఆలోచనలు, మనసులో కూడా ఆలోచనలు ఎటువంటి బయట వాళ్ళ విషయాలు గాని, ఇంట్లో వాళ్ళే గాని అనుకోవడము, తిట్టడము, మనం చెప్పిన పని పిల్లలు చేయకపోవడము, లేదంటే భర్త చెప్పిన మాట ఇనకపోవడము, ఇవన్నీ లోపల కలత చెందుతూ బాధపడుతూ ఉంటారు. దుఃఖపడుతూ ఉంటారు. ఆ బాధపడడం, దుఃఖపడడం అంతా నెగెటివ్ ఎనర్జీ. ఆ నెగెటివ్ ఎనర్జీ మన ఆహారాన్ని చిల్లు చేస్తది. కన్నాలు పెడతది. చిల్లు చేసి కన్నాలు పెట్టి నెమ్మదిగా బయటికి వెళ్ళడం స్టార్ట్ అయిపోతది ఫ్రెండ్స్. బయటికి వెళ్ళిందంటే ఏంటి? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరికి ఇటువంటి ఆలోచన ఉంటుందో, వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనో, లేకుంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడము, దుఃఖపెట్టడము అనే మన చుట్టుపక్కల ఎవరికైతే అటువంటి నెగెటివ్ ఆలోచనలుంటాయో, వాటికి అట్రాక్ట్ అవుతది. మన ఆలోచనలు, వాళ్ళ ఆలోచనలు మమేకమైతాయన్నమాట. మన పక్కల ఉన్న వాళ్ళకి గాని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎటువంటి ఆలోచనలలో ఉంటారో, మన ఆలోచన గూడా వాళ్ళ దగ్గరికెళ్ళి నెగెటివ్ ఆలోచన మమేకమై అట్రాక్ట్ అవుతారన్నమాట. అట్రాక్ట్ అవ్వడము, మళ్ళా మన దగ్గరికి రావడము. బయట ఎన్నుంటాయో మనకు తెలీదు ఫ్రెండ్స్. ఎన్నో ఉంటాయి నెగెటివ్ ఆలోచనలు. మన చుట్టుపక్కల ప్రభావం ఉంటది. మన మన శరీరం చుట్టే ఉంటాయి. తెలీదు మనకి. ఇలా చెయ్యి ఇట్లా అంటుంటే మనకి ఎన్నో లోకాలు తగులుతున్నట్టే. అంటే 14 లోకాలని చెప్పడం చేస్తాం. 14 లోకాలంటే మన భావనలే ఇప్పుడు షట్చక్రాలు ఎలాగా చెప్పుకుంటున్నామో, 7 శరీరాలు కూడా ఎలా చెప్పుకుంటున్నామో, లోకాలంటే 7 శరీరాలకు సంబంధించినవే. ఫ్రెండ్స్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 7 శరీరాలంటే 7 శరీరాలు 7 లోకాలకి సంబంధించింది. ఇప్పుడు ఉదాహరణకి భూమండలం 7 అధమ లోకాలు, 7 ఉన్నత లోకాలని చెప్పుకున్నాం. ఈ 7 అధమ లోకాల్లో కూడా మనం జన్మ తీసుకొని వచ్చిన వాళ్ళమే. ఆ తర్వాత ఉన్నత లోకాలకి మనం వెళ్ళడం చేయడం చేస్తుంటాం. అంటే భూలోకంలో ఇప్పుడు మనం ఉన్నామన్నమాట. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం అని చెప్పుకోవడం చేస్తుంటామన్నమాట. ఇది ఉన్నతమైన లోకాలు. ఇక కింద ఉన్నవన్నీ అధమ లోకాలు. కింద ఉన్న అధమ లోకాలంటే ఏంటి? మనవే, మన ఆలోచనలే.
అంటే ఏంటి మనకి మూలాధార కింద భాగంన మనకి మా మూలాధార చక్రం దగ్గర కోరికలతో కూడుకొని ఉంటారు. ఆ అతిగా కోరికలు ఉండడం ద్వారా, ఆ కోరికలు జరగనందువలన, కోరికలు నెరవేరనందువలన నెగెటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతుంది ఫ్రెండ్స్. నెగెటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతుంది. మళ్ళా అహంకారం ఉన్నందువలన మనం చూడండి, నాదే గొప్ప, నేనే కరెక్టు అని చెప్పుకోవడం ఎక్కువ చేస్తూ ఉంటారు. లేకుంటే ధ్యానం చేస్తూ చేస్తూ కూడా ధ్యానంలో కూడా వచ్చిన అనుభవాలు వాళ్ళకే ఎక్కువగా వస్తున్నాయని అహం పెంచుకుంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతున్నామని అహం పెంచుకోవడం. ఇవన్నీ కూడా నెగెటివ్ ఎనర్జీకి దారి తీస్తున్నాయి. మనం ధ్యానం చేస్తున్నాం కాదంట్లే. ధ్యానం చేసి ధ్యాన శక్తిని ఎట్లా ఉపయోగిస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ధ్యాన శక్తిని మనము ప్రాణశక్తి తీసుకుంటున్నాం. రోజు ధ్యానం చేస్తున్నాం. ధ్యాన శక్తి, ప్రాణశక్తి తీసుకుంటున్నాం. ఆ ప్రాణశక్తి స్టోర్ అవుతుందా లేదా? అంటే బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మనము మన ఇంట్లోకి నెల నెల తెచ్చుకున్న జీతాన్ని ఖర్చు పెట్టుకొని కొంత కట్టవలసినన్ని కడుతూ, మళ్ళా మనం ఏం చేస్తాము, కొంత బ్యాంక్‌లో పెట్టుకుంటాం. ఎప్పుడైనా అవసరం వస్తది అని బ్యాంక్‌లో పెట్టుకుంటాం. అదే విధంగా మనం తీసుకున్న శక్తి, ప్రాణశక్తి స్టోర్ అవుతుందా? ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తున్నామా? ఎలా తెలుస్తది ఫ్రెండ్స్? ఇదిగో ఇటువంటి ఆలోచనల ద్వారా. ఇటువంటి ఆలోచన ద్వారా మన శక్తిని ఖర్చు పెట్టేస్తుంటాము. అంటే అతిగా కనబడే వస్తువులు కొనాలని, కనబడే వాళ్ళతో అంతా మాట్లాడాలి అని ఉంటది చాలా మందికి. ఎవరు కనబడితే వాళ్ళతో ఎన్నో రకాల విషయాలన్నీ, మా ఇంట్లో విషయాలన్నీ అడగడం, చేయడం చేస్తుంటారు. అంటే ఏంటి? ఈరోజు ఏం వండారు? ఇంట్లో ఏం తిన్నారు? మీ ఇంట్లో మీ వాళ్ళు ఉన్నారా? లేరా? మీ అత్త వెళ్ళిందా? లేదా? అత్త గురించి అడగడము, ఆడబిడ్డ గురించి అడగడము, చెప్పుకోవడము. ఇదంతా కూడా ఏమైతుంది? ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మన ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. మన ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఇది మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఆరా అనేది కూడా ఈ విధంగానే డౌన్ అయిపోతుంది. మన ఆరాకి చిల్లు పడుతుంది. ఎప్పుడైతే ఆరాకి చిల్లు పడకుండా ఉంటుందో, మన ధ్యానం చేసి ధ్యాన శక్తి స్టోర్ అయినప్పుడు మన ఆరా స్ప్రెడ్ అవుతది. పెద్దగా బయటికి హాఫ్ కిలోమీటర్, 1 కిలోమీటర్ దూరం వరకు వెళ్తుంది మన ఆరా. అంటే కలుషితం అవ్వనప్పుడు, కన్నాలు చిల్లు పడకుండా ఉన్నప్పుడు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కన్నాలు చిల్లులు పడకుండా ఉండాలి. మన కన్నాలు చిల్లులు పడ్డాయనుకో, బయట ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా లోపలికొచ్చేస్తాయి. బయట ఉన్న నెగెటివ్ ఎనర్జీలు అంటే ఏవైనా రావచ్చు. ఆలోచనలే కావు. భావనలు నెగెటివ్ భావనలే కావు. నెగెటివ్ సోల్స్ కూడా మన లోపలికి ఎంటర్ అవ్వచ్చు. అంటే మనమే వాటికి దారి ఇస్తున్నాం కదా! దారి చూపించాం గదా! దారి తయారు చేసి పెట్టాం. మన ఆరాని కన్నాలు చేసి పెట్టుకున్నాం. దారి రెడీ చేసి పెట్టాం. అంటే మీరందరూ చక్కగా రావచ్చు. మా ఆరాలో రావచ్చు. నా దేహంలోకి రావచ్చు. మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే నెగెటివ్ ఆరాలు నెగెటివ్ ఎనర్జీస్ అంటే నెగెటివ్ సోల్స్ కూడా లోపలికి రావడం జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అలా వచ్చినప్పుడు ఏం చేస్తాయి? వాటికి కావాల్సిన కోరికలు తీర్చుకోవడానికి అంటే ఆహారం మీద అతిగా వ్యామోహం ఉండొచ్చు. లేకుంటే వ్యక్తుల పట్ల స్త్రీ అనుకో పురుషుల మీద వ్యామోహము, పురుషుల ఆత్మ అనుకో స్త్రీల మీద వ్యామోహము, వాళ్ళని అంటే సెక్స్ పరంగా యూజ్ చేసుకోవాలని అలా కోరికలు పుడుతుంటాయన్నమాట. అంటే కోరికలు పుట్టిస్తుంటాయి. మనకే ఆ కోరికలన్నీ గూడా అట్లాంటియన్నీ గూడా ఏర్పడుతుంటాయి. ఆహారం గూడా ఎంత తిన్నా ఇంకా సరిపోలేదు. ఇంకా తినాలి, ఇంకా తినాలి. వెరైటీగా తినాలి అని చాలా మంది గూడా ఎక్కువగా వెరైటీగా గూడా ఆహారాలు ఎక్కువ సమయం తీసుకుంటూనే ఉంటుంటారు. వీటన్నిటికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో నెగెటివ్ ఎనర్జీ మనలో చేరింది అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఫ్రెండ్స్. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అంటే ఈ విధంగానే మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు నాకు ఇదివరకు లేని ఆకలి అనేది ఇప్పుడెందుకు వస్తుంది? నాకెందుకు డల్‌గా ఉంటుంది? నాకు మబ్బుగా అనిపిస్తుంది. ఎప్పుడు పడుకొని ఉండాలనిపిస్తుంది.
అంటే లేజినెస్, మత్తుగా ఉండడము, లేజినెస్‌గా ఉండడము, పని చేయాలని అనిపించకపోవడము, మనం ధ్యానం గాని, ధ్యాన ప్రచారం చేయాలనిపించకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఫ్రెండ్స్. అంటే ఏంటి? ఒక ఆత్మ వచ్చిందంటే మన దేహాన్ని ఉపయోగించుకోవడానికి, మన దేహం ద్వారా వాటి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటాయి. ఇది మనం బాగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇవి మనం అందుకే చెక్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మనం ఇప్పుడు హై ఎనర్జీ మనకు కావాలనుకున్నప్పుడు, అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? శక్తి శక్తి క్షేత్రాలకు వెళ్ళాలి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొంతమంది పంతుల దగ్గరికి వెళ్తారు. మాకు ఇలా ఉంటుందండి. మా అమ్మాయి ఇలాగ ఎప్పుడు డల్‌గా ఉంటుంది. మా అబ్బాయి ఎప్పుడు డల్‌గా ఉంటున్నాడని చెప్పడం చేసినప్పుడు వాళ్ళేం చేస్తారు? పలానా శక్తి క్షేత్రాలకెళ్ళండి. పలానా అక్కడ గుళ్ళల్లో పూజలు చేయించండి. హోమాలు చేయించండి అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. మనం గూడా చాలా మటుకు మనకు గూడా తెలుసు ఈ విషయాలు. కరెక్ట్ కూడా. ఎందుకంటే అక్కడ అపారమైన శక్తి క్షేత్రాలు. అంటే ఎక్కువగా హై ఎనర్జీస్ ఉన్న శక్తి క్షేత్రాలకి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనలో నెగెటివ్ ఎనర్జీ గాని లోపల ఉన్నదనుకో, ఆ నెగెటివ్ ఎనర్జీ ఆ యొక్క గుడి దరిదాపులో కూడా ఉండదు. వెంటనే ఇమ్మీడియేట్‌గా మన దేహం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మన దేహం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కనుక ఏ సోల్స్ అయినా, ఏ ఆత్మలైనా ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, అటువంటి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మన భావనలు ఎలా ఉన్నాయి, మన కోరికలు, ఊహలు, మన యొక్క ఆలోచనలు దేనికి సంబంధించి ఉన్నవి? అంటే ఆధ్యాత్మికంగా మనం ఆలోచనలలో ఉన్నామా? ప్రాపంచిక విషయాలలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నామా అనేది మనల్ని మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. మన భౌతికపరమైన విషయాలలో ఎక్కువగా ఆసక్తి చూపించడం ద్వారా మన ఎనర్జీ తగ్గడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఆరా కూడా చిల్లు పడినందువల్ల మనం ఎటువంటి ఆలోచనలు ఉన్నామో బయట వచ్చే సోల్స్ అన్నీ కూడా మనకి అటువంటివే వస్తూ ఉంటాయి. ఉదాహరణకి బయట ధ్యానం తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే పాపం వాళ్ళకి అతిగా బంగారము, బట్టల మీద, డబ్బుల మీద వ్యామోహం బాగుంటుంది. అటువంటి వాళ్ళ దగ్గర అటువంటి సోల్సే ఉంటాయి. అటువంటి ఆత్మలే ఉంటాయి. అటువంటి ఆత్మలు వీళ్ళకి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళతోనే ఉండి, వాళ్ళ లోపలే ఉండి తన కోరికలు తను బంగారం వేసుకోవాలంటే బంగారం వేసుకొని చూడడం, మంచి మంచి ఖరీదైన బట్టలు కట్టుకోవాలని ఖరీదైన బట్టలు, డ్రెస్సులు, శారీస్ తెచ్చుకోవడం, కట్టుకోవడం, తినవలసినవి బాగా వెరైటీగా తినడం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ శక్తి అలా నిర్వీర్యమైపోతూ ఉంటుంది. అట్లాగే ధ్యానంలో కూడా మనం ఎంత శక్తిని పెంచుకోవాలంటే శక్తి పెరుగుతుందంటే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. మన శారీరకంగా, మానసికంగా, మన ఎమోషనల్ పరంగా, మన ఎమోషనల్ పరంగా కూడా అంత మనం ప్రశాంతంగా ఉంటాము. మనకి ఉద్రేకము, కోపము, ద్వేషము, ఆహ్, హర్షత్వర్గాలంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అవన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోతుంటాయి. ధ్యానం ఎంత ఎక్కువ చేస్తామో అంత ఎక్కువగా శక్తిని పెంచుకుంటూ ఉంటాం. ఆ శక్తిని పెంచుకొని, మన శక్తిని పెంచుకున్నాక దాన్ని గూడా ఉపయోగించాలి ఫ్రెండ్స్. మనం ఉపయోగించకుండా మన శక్తిని మన లోపలే స్టోర్ చేసుకున్నా అది గూడా కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా మనము డౌన్ ఫాల్ అవుతాము. దీన్ని మనం భగవంతుడి నుంచి, విశ్వం నుంచి అపారమైన శక్తిని తీసుకుంటున్నాం. అపారమైన శక్తి తీసుకొని, నీ గురించి, నీ స్వార్థం గురించి, నీ స్టోర్ చేసుకోవడం గురించి, నేను శక్తిని ధ్యానం చేసి ఎక్కువ శక్తిని పొందాను. ఆ శక్తిని నేను స్టోర్ చేసుకుంటాను. అంటే స్వార్థంగా, స్వార్థంగా ఆలోచిస్తున్నారని అర్థం అన్నమాట. స్వార్థంగా ఆలోచించినప్పుడు ఇంకా నీ శక్తి ఎవరికి ఉపయోగపడదు. అందరికి ఉపయోగపడాలి. ఏ విధంగా ఉపయోగించాలి మనము? సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, మనకి జ్ఞానం చెప్పగలిగే శక్తి ఉన్నప్పుడు జ్ఞానాన్ని అందించడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అంటే శారీరక శక్తి కొందరికి
మరి కొందరికి మానసిక శక్తి. కొందరికి మానసిక శక్తి. అంటే మనసు ద్వారా చేయగలిగే శక్తి. కొందరికి జ్ఞానం పంచగలిగే శక్తి. జ్ఞానాన్ని అందించగలిగే శక్తి. ఇట్లా మనకి ఏది మనకి మన దేహం నుంచి మనం ఏది చెయ్యగలమో అంటే మనసు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, మనం ఏదైతే చేయగలమో ఆ విధమైన సేవ మానవులకు అందిస్తూ ఉండాలి. అలాగే మనం అందిస్తూ ఉండాలి. మనం శక్తిని తీసుకున్నాము. మనకే స్వార్థంగా స్టోర్ చేసుకుంటామంటే కుదరదు కాక కుదరదు. మాస్టర్స్ ఒప్పుకోరు ఫ్రెండ్స్. నువ్వు లోక కళ్యాణం కోసం వర్క్ చేస్తేనే నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం జరుగుతుంది. మాస్టర్స్ కూడా, గురువులు కూడా మనకి అనుకూల పరిస్థితులు కల్పిస్తారు. ఎట్లా కల్పిస్తారు అనుకూల పరిస్థితులు? కింద ఉన్న 3 చక్రాలు మనం దాటినప్పుడు, మనం కింద ఉన్న మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక ఈ 3 చక్రాలు మనం దాటినప్పుడే మనం ఉన్నత లోకాలకి, ఉన్నతమైన జ్ఞానానికి, ఉన్నతమైన శక్తికి కనెక్ట్ అవుతాం. అంటే ఈ 3 చక్రాల కింద నాభి తర్వాత పైనున్నవి ఉన్నత చక్రాలన్నమాట. ఈ 3 చక్రాలు దాటడమే చాలా కష్టం. అంటే ఏంటి అతిగా కోరికలు, అతిగా అన్నిటి వ్యామోహము, అన్ని అంటే అహంకారంలో కూడుకొని ఉండడము. నేను, నాది, నా మాటే కరెక్టు, నేనే కరెక్టు, నేను జెప్పిందే కరెక్టు, అందరు నా కిందికే ఉండాలి. అట్లా అహం పెంచుకున్న వాళ్ళు. మళ్ళా మణిపూరక చక్రం. మణిపూరక చక్రం దగ్గర ఏముంటది ఎక్కువగా అతిగా తినడము, కనబడినయన్ని వేస్తూ ఉంటారు లోపల. కనబడినన్ని వేయడం ద్వారా అక్కడ తినకూడనివి తినడము. అస్తవ్యస్తంగా శరీరం తయారైపోతుంది. అంటే అస్తవ్యస్తంగా తయారైంది అంటేనే మనం రెండవ మెథడ్ బ్రెయిన్. మన పొట్ట రెండవ బ్రెయిన్. మన జీర్ణకోశం. ఫస్ట్ బ్రెయిన్ మన తలపైనుంది. రెండవ బ్రెయిన్ మన జీర్ణకోశము. అది చెప్తూ ఉంటది మనకి. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎంత తినాలి, ఏది తినకూడదు అన్నీ చెప్తది కానీ మనం వాటిని పట్టించుకోకుండా మనం కొంతమంది చాలా మంది వేస్తూనే ఉంటారు గంట గంటకి, గంట గంటకి. మరి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే అది ఆహ్, జీర్ణకోశంలో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందనుకోండి. ఈ 3 చక్రాల యాక్టివేషన్ లేనప్పుడు మనం ధ్యానం చేయలేం. ధ్యాన స్థితి రాదు. ధ్యానం కుదరదు. అవును. శరీరం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. గుడగుడ అనడము, కడుపులో మంట రావడం, కడుపు నొప్పి గాని, లేకపోతే అల్సరు, ఎసిడిటీ, ఆ! క ఒళ్ళంతా మంటలు పుట్టడం, దురద పుట్టడం, ఇన్ని ఏవేవో వస్తూనే ఉంటాయి. అంటే దీనికి కారణము మనం మణిపూరక చక్రము బ్లాక్స్ ఏర్పడినాయి. క్లీనింగ్ ప్రాసెస్ జరగలేదు. అక్కడ నెగెటివ్‌గా ఎనర్జీ ఫార్మ్ అయిపోతుంది. నెగెటివ్ ఎనర్జీలో నింపబడింది. మరి ఉన్నతంగా మనం ఎదగాలంటే వీటి 3 చక్రాలు మనం క్లీన్ చేసుకోవాలి. అక్కడ ఉన్న నెగెటివ్‌ని మనం తీసివేయబడాలి. ఎప్పుడు ఎలా తీసివేయబడుతుంది? అపారమైన శక్తి మనం తీసుకున్నప్పుడు, ఎంత ఎక్కువ ప్రాణశక్తి మనం తీసుకున్నప్పుడు, మన శరీరంలో ఉన్న షట్చక్రాలు ఉన్న బ్లాక్స్ గూడా 72,000 నాడులకి ప్రవహించి, అక్కడ ఉన్న బ్లాక్స్ అన్నీ తొలగడం జరుగుతుంది. ఇంకా అప్పటినుంచి మన ఆహారం గూడా ముందు తీసుకున్నంత ఇదిగా ముందు తీసుకున్నంతగా తీసుకోము ఫ్రెండ్స్. ముందు మనం ఎక్కువగా తీసుకుండేవాళ్ళం. ధ్యానం పెరిగినా కొద్దీ ఆహారం గూడా తగ్గుతుంది. ఇదివరకు తీసుకున్నంత ఆహారం ఎక్కువగా తీసుకోమన్నమాట. అంటే మితాహారము, మితాహారము, యుక్తాహారము, హ్మ్. యుక్త భాషణ, మాటలు గూడా నెమ్మదిగా తక్కువ మాట్లాడతాం. అన్నీ తక్కువైతాయన్నమాట. మితాహారం, యుక్తాహారం. అట్లా మనం చూసి చెక్ చేసుకొని తీసుకుంటూ ఉంటామన్నమాట. ఇప్పుడు మనకి ఎనర్జీ స్టోర్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ లాస్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్. ఇంకా మనం ధ్యాన సాధన పెరిగిన కొద్దీ మన ఎనర్జీ పెంచుకున్నప్పుడు, మన ఎనర్జీ స్టోర్ అయినప్పుడు ఎట్లా ఈ షట్చక్రాలు మీకు బ్లాక్స్ తొలగడం జరుగుతది. బ్లాక్స్ తొలగించుకోవడానికి మన ప్రాణశక్తి అవసరం. ఎంత ప్రాణశక్తి తీసుకుంటామో అన్నివి షట్చక్రాల్లో బ్లాక్స్ తొలగడం జరుగుతుంది.
ఈ బ్లాక్స్ ఇప్పుడు అనాహత చక్రం దగ్గరకొచ్చాం. అనాహత చక్రం దగ్గర మన బ్లాక్ ఉందనుకోండి, అక్కడ నిస్వార్థ సేవ చేయడం రాదు. అంటే స్వార్థపూరితము. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే నాకేంటి లాభము అనేది ముందు వాళ్ళకొచ్చేస్తది. మనసులో వచ్చేస్తదనమాట. ఎదుటి వాళ్ళకి నేను సహాయం చేయడం ద్వారా వాళ్ళతో నేనెళ్ళినందువల్ల, వాళ్ళకి నేను డబ్బులు ఇంత ఇచ్చినందువల్ల, ఎవరన్నా ఇంత అవసరానికి అడిగారు. ఓకే ఫ్రెండ్స్. మనం ఈ విధంగా మనం తెలుసుకున్న విషయాలు చక్కగా ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత చక్రం దగ్గరికి మనం ఎంత ధ్యానం చేస్తామో, అట్లా ఒక్కొక్క చక్రం యాక్టివేషన్‌లోకి రావడము, క్లీనింగ్ ప్రాసెస్, హీలింగ్ ప్రాసెస్‌లు అన్నీ జరుగుతాయి. అలా జరగాలంటే మన ప్రాణశక్తిని మనం స్టోర్ చేసుకుంటూ ఉండాలి. మన ప్రాణశక్తిని వేస్ట్ చేసుకోకూడదు. మన ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోకూడదు. బయటికి ఎలా వెళ్ళిపోతుంది? ఆరా ద్వారా. ఆరాలో కన్నాలు పడ్డాయి, చిల్లు పడతాయి. చిల్లు ఎట్లా పడతాయి? మన ఆలోచనలు. ఎదుటి వాళ్ళ మీద ద్వేషము, పగ, ఆహ్, కు కుటు కుట కుట్ కుళ్ళు కుతంత్రాలు, లేకుంటే లేనియి చెప్పడాలు, చాడీలు చెప్పడాలు, ఇవన్నీ జరిగినాయి అనుకో, ఇవన్నీ నెగెటివ్ ఎనర్జీ. నెగెటివ్ ఎనర్జీ అంటే ఏంటండి? మనకు తెలుసుకోవాల్సిన విషయం అంటే, మన లోపల ఈ దేహాన్ని నడిపించే ప్రాణశక్తి, చైతన్య శక్తికి మన ఆలోచనలే నెగెటివ్. ఏ నెగెటివ్ ఆలోచన? 2 రకాల ఆలోచనలే ఉంటాయి. 2 రకాల ఆలోచనలే ఉంటాయి. మంచి, చెడు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడము మంచి. ఎదుటి వాళ్ళకి చెడు చేయడము చెడు. ఎదుటి వాళ్ళకి చెడు అంటే ఏంటి? వాళ్ళ అభివృద్ధికి అడ్డం పడడము. వాళ్ళ అభివృద్ధికి మనం అడ్డం పడడం. అంటే వాళ్ళకి ఎటువంటి సహాయం చేయకపోవడం. మన పక్కన ఉన్న వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, లేక లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం మన వర్క్ చేయకుండా ఉండడమే నెగెటివ్. మంచి కాదు, చెడు. మంచి అంటేనే అందరికీ సహాయం చేయడమే మంచి. మన సేవ చేయడమే మంచి. మనం ఎంతో ధ్యానం చేస్తున్నాం. ఎంతో శక్తిని పొందుతున్నాం. నువ్వు ఎంతో శక్తిని పొంది ఏం చేసుకుంటావు? నీ శరీరంలో నువ్వు శక్తిని ఎంత పొందినా స్టోర్ ఉండదు. స్టోర్ ఏంటి? హై ఎనర్జీ చేస్తే నువ్వు తట్టుకోలేవు. ఆ తట్టుకోలేనిది మాస్టర్స్ కూడా ఒప్పుకోరు. గురువులు కూడా ఒప్పుకోరు. నువ్వు తీసుకున్న శక్తి నువ్వు మళ్ళా పంచాల్సిందే. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి ఎంతో జీతం తెస్తున్నావు ఒక 50,000. 50,000 నువ్వు జీతం తెచ్చుకున్నా, నువ్వు ఎదుటి వాళ్ళకి సహాయం చెయ్యాలి. నీకు 50,000 జీతం ఉంది. రూ. 1,00,000 జీతం ఉంది. ఉన్నప్పుడు నువ్వు 10 మందికి ఎంతో కొంత సహాయం చెయ్యాలి. అంటే ఆర్థికంగా కానీ, అన్నదానము, బట్టల దానము ఏదో ఒకటి చెయ్యాలి. నీకిచ్చాడు భగవంతుడు. నీకు కల్పించాడు. గురువులు ఒప్పుకోరండి ఇలాగని చేస్తే. అన్నీ మనం స్టాక్ పెట్టుకుంటాము. బంగారాలు, బట్టలు ఇంటి నిండా పెట్టుకొని లక్షలు, కోట్లు, 2 స్థలాలు, 2 ఇల్లులు, 4 బిల్డింగ్‌లు అన్నీ పెట్టుకున్న వాళ్ళు పరిస్థితి అందరికీ తెలుసు. వెనక తిరిగి చూస్తే వయసయిపోయింది. ఎక్కడోళ్ళక్కడ తినడానికి లేదు, తినడానికి ఉండదు. అన్నీ ఉంటాయి. టేబుల్ మీద అన్నీ ఉంటాయి. ఇంకా వాళ్ళకి బీపీ, షుగర్‌లు వచ్చేస్తుంటాయి. ఏ ఒక్కటి నోట్లో ఉట్టి గంజి తాగాలి. అది మిల్లెట్స్. మిల్లెట్స్ గంజి తాగాల్సొస్తదనమాట. ఎందుకంటే అన్నీ ఉంటాయి. అన్నీ పెట్టుకోవడానికి బంగారము, బట్టలు, పట్టుబట్టలు అన్నీ ఉంటాయి ఇంటి నిండా. కానీ ఏది శరీరం మీద ఇట్లా పెట్టడానికి, వేసుకోవడానికి ఉండదు. మంటొచ్చేస్తది. మంట, దురద, ఇరిటేషన్ లేకుంటే ఎన్నో రకాలుగా. మన ఎనర్జీస్ కూడా అంతే ఫ్రెండ్స్. పక్కనున్న గురువులు, మాస్టర్లు ఎప్పుడు చూస్తుంటారు. మనం ఎదిగిన కొద్దీ ఆ మాస్టర్స్ మనకి హెల్ప్ చేస్తారు. మీరు లోక కళ్యాణం కోసం మీరు వర్క్ చేస్తే, మీ ఉన్న చక్రాలు ఇంకా యాక్టివేషన్‌లోకొస్తాయి. ఇంకా ఉన్నతంగా మనం ఎదుగుతాము. మనము ఎవరికీ హెల్ప్ చేయకుండా మన శక్తిని మనమే పెట్టుకోవాలి. మనమే స్టోర్ చేసుకోవాలి. అంటే స్వార్థంగా ఆధ్యాత్మికతలో కూడా స్వార్థం ఉపయోగించారనుకోండి, ఎక్కడేసిన గొంగలి అక్కడే. మళ్ళ భౌతికంగా స్వార్థం అది తెలుసు అందరికీ. అంటే ప్రాపంచిక విషయాలలో స్వార్థం. కనబడే వస్తువులు, బట్టలు దాచుకుంటూ ఉంటారు. ఒకటికి 2, 3 కొన్నా కూడా మళ్ళా అది ఎవరికీ ఇవ్వరు. మళ్ళా ఇంట్లోనే పెట్టుకుంటారు. స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి మిక్సీ రిపేర్ అయిందనుకోండి. కొంతమంది ఆ రిపేర్ అయిన మిక్సీలు కూడా ఇంట్లోనే పెట్టుకుంటారనమాట. ఏది రిపేర్ అయినా కూడా మళ్ళా 2, 3 ఇంట్లోనే ఉంటాయి. ఇగ పైన అటకంతా నిండిపోయి ఉంటాయి. కొన్ని ఇండ్లలో మేము కూడా చూసాము. మళ్ళా అటక మీదే పేరుస్తారు. మళ్ళేమంటారు, "మాకు అవసరం వస్తాయండి. ఎప్పుడైనా అవసరం పడతదేమో గదా! అప్పుడు అవసరానికి వాడతాం."
అంత లేదండి. కొత్తవి మీరు కొనుక్కొచ్చుకున్నప్పుడు పాతది ఎవరికైనా ఇవ్వాలి. మన ఇంట్లో పనిచేసామకన్నా ఇవ్వాలి. బయట వాళ్ళకన్నా ఇవ్వాలి. మనం కొత్త బట్టలు కొనుక్కుంటున్నామంటే ముందున్న బట్టలు వేరే వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అప్పుడు నీకు ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా నీవు చక్రాలు క్లీన్ అవుతూ నువ్వు ఉన్నతంగా ఎదగాలంటే నువ్వు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తేనే నీవు గూడా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతావు. గురువులే మనకు సహాయం చేస్తారు. లేకుంటే ఏమంటారు? నాకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వలేదు. నేను ఆస్ట్రల్ ట్రావెల్ చెయ్యట్లేదు. చాలా మంది అంటుంటారు. మేము ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం రాలేదు. థర్డ్ ఐ ఓపెన్ అవ్వట్లేదు. మేము కూడా గురువులతో మాకు గురువుల దర్శనం కలగాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. మరి ఇవన్నీ నీకు కలగాలంటే నువ్వు ఏం చేస్తున్నావు? నీ శక్తిని ఎట్లా ఉపయోగిస్తున్నావు? మరి మన శక్తిని మనం ఉపయోగిస్తేనే మాస్టర్స్ మన జ్ఞాన నేత్రాన్ని వాళ్ళే తెరిపిస్తారు. మనకు సహాయం చేస్తారు. మన శక్తిని పెంచుతారు. లోక కళ్యాణం కోసం మన ద్వారా వర్క్ చేపిస్తారన్నమాట. అది మనం తెలుసు. సరే తి కొంతమంది ఏం చేస్తారు? ఆలోచనల ద్వారా నెగెటివ్ ఆలోచనల ద్వారా ఆరాని చిల్లు పెట్టుకుంటారు. కొందరేం చేస్తారు? ఆధ్యాత్మికంగా అంటే అన్ని స్టోర్ చేసుకోవాలి. అహం పెంచుకుంటూ ఉంటారు. అహం గూడా ఉన్నదంటే గూడా ఇంకా మీ శక్తి మీకు పనికిరాదు. మరికొందరు నా శక్తి నాకే కావాలి. నా శక్తి నేను స్టోర్ చేసుకోవాలి. నేను ఉన్నతంగా ఎదగాలి. ఎట్లా ఎదుగుతావు? నువ్వు ఎదుటి వాళ్ళకి సహాయం చేయకుండా నీవు మాత్రం ఉన్నతంగా ఎదిగేది లేదు గాక లేదు. అందుకే మన పత్రి గారు స్టార్టింగ్ నుంచే గురుగారు నువ్వు ఏది తెలుసుకున్నావో అది నువ్వు చెప్తూ ఉండు ఎదుటి వాళ్ళకి. ఏ ఏబి నేర్చుకున్నావంటే ఏబి నేర్చుకునేది చెప్పు. ఏబీసీడీ 4 నేర్చుకున్నావంటే ఏబీసీడీ ఆ 4 చెప్పు. నువ్వు ఏది నేర్చుకున్నావో అది ఎదుటి వాళ్ళకి చెబుతూ ఉండు. అంటే అది మనం వాళ్ళకి సేవ చేసినట్టే. చెప్తున్నామంటే మనం సర్వీస్ చేస్తున్నట్టే. అది మీకు చెప్పడం రానప్పుడు కనీసం ఒక మనకి పెద్ద పెద్ద సెంటర్స్‌లలో గాని, ఏ సెంటర్స్‌లో కూడా క్లాసెస్ పెడతారు. అంటే అఖండ ధ్యానాలు పెడతారు. అక్కడికెళ్ళి సేవ చేయొచ్చు. అక్కడికెళ్ళి వడ్డించడం గాని, కాయగూరలు కట్ చేయడం గాని, మళ్ళా అక్కడ ఎన్నో పనులుంటాయి. శుభ్రాలు చేసుకుండేటియి, వచ్చిన వాళ్ళకి కార్పెట్లు వేయడం గాని, చైర్స్ వేయడం గాని ఎన్నో ఉంటాయి వర్కులు. అట్లా వర్కులు ఏదో ఒక వర్క్ మనం చేస్తూ ఉండొచ్చు. ఏదో ఒక సేవ మన శక్తి మేరకు ఏదో ఒక సేవ చెయ్యాలి. అంతేగాని నాకెందుకు నేను చెయ్యను. నేను ఉన్నతంగా ఉన్నా. నేను గొప్ప స్థితిలో ఉన్నా అని కూర్చున్నారనుకోండి. పక్కనున్న మాస్టర్స్ అన్నీ గుర్తిస్తారు. అన్నీ గెస్ చేస్తారు. మనల్ని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఉంచాలో, ఎంత వరకు ఎదగాలో వాళ్ళే అన్నీ చూసుకుంటూ ఉంటారు. కనుక మనం 2 రకాలుగా మనము నెగెటివ్ ఎనర్జీని మన ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. ఒకటి ఆరా ద్వారా చిల్లు పడడం ద్వారా మన ఎనర్జీ నెగెటివ్ ఆలోచనలు బయటికెళ్ళినాయంటే, ఆ చుట్టుపక్కల ఉన్న నెగెటివ్ ఎనర్జీస్, నెగెటివ్ ఆలోచనలు ఎవరెవరైతే ఆలోచన చేసి వదిలారో అవన్నీ అట్రాక్ట్ అయిపోతాయి. అట్రాక్ట్ అయిపోయి మన చిల్లు పడ్డ ఆరాలోకి మనలోకొచ్చేస్తుంటాయి. ఇంకా మనకి అశాంతి, టెన్షను, లేకుంటే లేజినెస్, బద్ధకము, ఎందుకో ఏమో నాకు ఏం చేయబుద్ధి కావట్లేదు. బయటికెక్కడికి వెళ్లి క్లాసులు చెప్పాలనిపించట్లేదు. ఏంటి ఇంట్లోనే విసుక్కోవడం, పిల్లల మీద విసుక్కోవడం, చిరాకు పడడం ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కనుక మన ఆరాని మనం ఎప్పుడూ చిల్లు పడకుండా క్లీనింగ్ ప్రాసెస్‌లో ఉంచుకోవాలంటే, మనం ధ్యాన శక్తి పెంచుకోవాలి. ధ్యాన శక్తి పెంచుకున్నప్పుడు ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ పెరిగినప్పుడు ఎనర్జీ స్టోర్ అవ్వాలి. స్టోర్ చెయ్యాలంటే ముందు మీరు సేవ చేస్తేనే మీరు ఎనర్జీ స్టోర్ అవుతుంది. మనం ఎంత ఎక్కువగా సేవ చేస్తూ వెళ్తుంటామో ఎందుకంటే ఒక ఎదుటి వాళ్ళకి నేనే ఉన్నా. ఎదుటి వాళ్ళకి నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్తూ ఉంటా. చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు ఇంత మంచిగా చెప్పారు మేడం. ఈ పాయింట్ మాకు నచ్చింది. ఇంత చెప్పారు అని వాళ్ళు ఒక్కసారి మాకు చెప్తే మాకు ఎంత ఆనందం అనిపిస్తదో మా హృదయం వికసిస్తది. హృదయ కమలం అనేది వికసిస్తది. ఆనందం అనిపిస్తది. లోపల ఆనందం అంటే మీలో బ్లాక్స్ ఆనందం అనే ఒక ఇది అనాహత చక్రం కాకుండా ఇంకా ఉన్న స్థితులు ఆత్మ స్థితిలో మన ఆనందం వల్ల మనకి బ్లాక్స్ అన్ని తొలగిపోతుంటాయి. ఎప్పుడైతే నలుగురితో మాట్లాడినప్పుడు నలుగురు మనకి ఆనందకరమైన విషయాలు చెప్పినప్పుడు
మనం విన్నప్పుడు, ఆనందించినప్పుడు అక్కడ మనలో ఉన్న నెగెటివ్స్ ఏ చక్రాలు ఎక్కడ నెగెటివ్ ఉన్నా ఆ బ్లాక్స్ తొలగిపోతాయి. ఆనందమయ చక్రం కూడా ఆత్మస్థితిలో ఆత్మ చుట్టూ ఉన్న నెగెటివ్ కూడా తొలగిపోవడం జరుగుతుంది. కనుకనే ఎప్పుడు మనము ఆనందంగా ఉండాలి. ఆనంద స్థితిలోనే ఉండాలి. మన యొక్క సహజ స్థితి ఆనందమే. అందుకే అంటారు ఆనందో బ్రహ్మ. ఆనందో బ్రహ్మ అంటే బ్రహ్మ తత్వమే ఆనందము. సత్ చిత్ ఆనందము. సచితానందము. సత్ చిత్ ఆనందం. సచితానందం. సచితానంద స్వరూపమే బ్రహ్మతత్వము. బ్రహ్మమయము. అంటే ఈ బ్రహ్మ అనేది పరాశక్తి, ఆదిశక్తి, విశ్వశక్తి, విశ్వమాత. అంటే మనం ఒక దేవతకి గురించి పెట్టడం కాదండి ఈ పేరు. విశ్వశక్తి, విశ్వమాత అంటే శక్తికి, చైతన్య శక్తికే పర్యాయ పదములు. బ్రహ్మ, పరబ్రహ్మ, పరమాత్మ, సర్వాత్మ, సర్వాంతర్యామి అని మనం ఎన్నో రకాల మన గురువులు, మన పెద్దలు ఎన్నో రకాల పేర్లు పెట్టి, ఆ భగవంతుడికి పేర్లు పెట్టి మనకు చెప్పడం చేశారు. అంతేగాని ఆదిశక్తి వేరు, పరబ్రహ్మ వేరు అని చెప్పుకోవడానికి లేదు గాక లేదు. అంతా ఒకటే. అంటే చైతన్య శక్తికి విశ్వంలో ఉన్న విశ్వ చైతన్య శక్తి, మూల చైతన్య శక్తికి పర్యాయ పదములుగా ఎన్నో రకాలుగా మన పెద్దలు ఆ పేర్ల మీద మనకి చెప్పడం చేయడం చేశారు. కనుక ఇప్పుడు మనం తెలుసుకున్నది మనం ఉన్నతంగా ఎదగాలి. మన నుంచి నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళాలి. అంతే తప్ప మన నెగెటివ్ ఆలోచనల వల్ల మన లోపలే నిక్షిప్తం చేసుకోవడము, అది పెరిగి పెరిగి పెద్దయ్యి మన ఆరానే కన్నాలు పెట్టడం, చిల్లు పెట్టడం జరిగి మన శక్తి కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళా దాన్ని మనం ఆరా క్లీన్‌గా ఉంచుకోవాలంటే, మన ధ్యాన శక్తిని పెంచుకొని, మనం ఎప్పుడైతే సేవలు చేస్తామో, సేవ అంటే అది ఎవరికి తోచింది, శక్తి ఎవరికి ఏ శక్తి ఉందో ఆ శక్తి చేయండి. ఇప్పుడు కొంతమందికి చెప్పడం రావచ్చు, రాకపోవచ్చు. మనం చక్కగా ర్యాలీల్లో పాల్గొనడం, పాంప్లెంట్లు పంచడం, ఆహ్, ప వ మనకి ఉన్నవి కొన్ని సెంటర్స్‌లలోకి వెళ్లి సర్వీస్ హెల్ప్ చేయడం, అన్నదాన కార్యక్రమాల్లో మన ఆర్థికంగా కొంచెం సెటిల్ అయిన వాళ్ళు ఆర్థికంగా అన్నదానానికి డబ్బు సహాయం చేయడము. అట్లా ఏ రూపానైనా ధన సహాయం అంటే అన్నదాన సహాయం ఇట్లా మనకు మనకు తోచింది మనం చేస్తున్నప్పుడు ఉన్నతంగా ఎదుగుతాం. మన శక్తి పెరుగుతుంది. మన శక్తి పెంచుకుంటాం అన్నమాట. తెలియకుండానే పెరుగుతుంది. అది నాకు నా 20 ఇయర్స్ నుంచి నాకు తెలుస్తుంది. నా 20 ఏళ్ల ధ్యానంలో అది నాకు అద్భుతంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా మంది గూడా అడుగుతూ ఉంటారు కూడా. మేడం మీరు ఎట్లా ఇంత యాక్టివ్‌గా బయటికి వెళ్తారు? బయట క్లాసులు చేస్తూ ఉంటారు. మా హైదరాబాద్‌లో ట్విన్ సిటీస్‌లో గూడా ఎవరి సెంటర్స్‌లో ఎక్కడ పిలిచినా నేను క్లాసెస్‌కి వెళ్తాను. బయట ఊర్ల సైడు తెలంగాణ ఊర్లలో అన్ని గ్రామాల సైడు విలేజ్‌లే కానీ ఎన్నో ఊర్లకి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఊర్లకు క్లాసులకు వెళ్ళడము. మన ఆంధ్ర సైడు ఎన్నో ఊర్లకి క్లాసెస్‌కి వెళ్ళడము. అన్నీ మన తమిళనాడు కూడా నేను క్లాసెస్‌కి వెళ్ళొచ్చా. పత్రి గారే పంపించారు. మాకు తమిళొచ్చని సార్‌కి తెలిసింది. మేమే చెప్పడం చేస్తే అక్కడున్న వాళ్ళకి సారే వాళ్ళ ద్వారా ఫోన్ చేపించి, అక్కడున్న మాస్టర్స్‌తో నాకు నా ఫోన్‌లో కనెక్ట్ చేపిచ్చి, ట్రైన్ టికెట్లు ఇప్పించి 10 డేస్ క్లాసెస్ నేను చెన్నైలో 2 టైమ్స్, 3 టైమ్స్ వెళ్లి క్లాసెస్ తీసుకొనొచ్చానండి. 10 రోజులు 10 డేస్. 10 రోజులు, 10 రోజులు ఉండి క్లాసులు తీసుకొనొచ్చాను. అలాగే ఇక్కడ ఇంట్లల్లో కూడా జూమ్ సెక్షన్స్‌లలో క్లాసులు జరుగుతుంటాయి. పీఎంసీ స్టూడియోస్‌లలో క్లాసెస్ జరుగుతుంటాయి. మేము ఎక్కడ ఖాళీ ఉండకుండా మళ్ళా మన ఇంటికొస్తూ ఉంటారు. మన దగ్గరకు కూడా వస్తూ ఉంటారు. ధ్యానం చేసుకుంటారు. మరియు మన ఇంటి పైన పిరమిడ్ ఉంది. ఆ చిన్న పిరమిడ్ మేము గూడా కట్టుకున్నాం ఇంటి పైన. ఆ పిరమిడ్‌లో ధ్యానం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. మన ఇంట్లో గూడా సత్సంగం, సజ్జన సాంగత్యం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కనుక మనం మన నెగెటివ్ ఎనర్జీ ఎలా పోగొట్టుకోవాలి అనేది మనం ఈరోజు తెలుసుకున్నాము. మన ఎనర్జీని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది గూడా మనం తెలుసుకున్నాం. ఇన్ని ఇలా తెలుసుకోవడం వల్ల, ఇలా వినడం వల్ల మీ ఎనర్జీ కూడా మీకు స్టోర్ అవుతుంది. ఎలా కోల్పోతున్నాం అనేది కూడా తెలుసుకుంటున్నారు.
కనుక ఇంకా మనం సాధన చేసిన కొద్దీ, ఇంకా ఎనర్జీ పెరిగిన కొద్దీ మన యొక్క విశుద్ధి చక్రం యాక్టివేషన్‌లోకి రావడం, మన మాట పర్ఫెక్ట్‌గా ఉండడం. ఇంకా అప్పటినుంచి మౌనం పాటించడం మొదలుపెడతారు. ఇంకా అప్పుడేం జరుగుతది? మౌనం పాటించడం మొదలెడతారు. తెలుసుకున్నాం గదా! అతిగా మాట్లాడడం వల్ల, అతిగా ఆలోచన చేయడం వల్ల, నెగెటివ్ ఆలోచన చేయడం వల్ల మన ఎనర్జీ ఎలా లాస్ అయిపోతున్నామో, మళ్ళా దుష్ట శక్తులకి మనం ఎలా కనెక్ట్ అవుతామో, ఇయన్నీ తెలుస్తున్నాయి. అదే మీరు ఎనర్జీ చక్కగా మనకు స్టోర్ అయ్యి, మన సర్వీసు, సేవలో ఉంటే సత్పురుషుల తరంగాలకి మనం కనెక్ట్ అవుతాము. మనం ఎవరు కనెక్ట్ అవుతాము? సత్పురుషుల తరంగాలకి. అంటే గురువులు, యోగులు, మాస్టర్స్ యొక్క ఆ శక్తులకి, తరంగాలకి కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయినప్పుడు వాళ్ళే మనలోంచి మన దేహాన్ని గూడా ఉపయోగించుకుంటారు. మన దేహాన్ని ఉపయోగించుకోవడము, ఈ జ్ఞానాన్ని వాళ్ళ పక్కనుండి అందించడము, లేదంటే మన శరీరంలో ఉండే వాళ్ళు చెప్పడము, ఎన్నో జరుగుతుంటాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మేము ధ్యానంలో ఉన్నప్పుడు మాకు జెర్క్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆ జెర్క్స్ వచ్చినాయంటే మాస్టర్స్ దగ్గరికి రావడం జరుగుతది. వచ్చి వాళ్ళే చెప్పడం గూడా చేస్తూ ఉంటారు. కొన్ని మనం ఏది చెప్పాలో ముందే వాళ్ళే ఆ టాపిక్‌లు వాళ్ళు అందిస్తూ ఉంటారు. పలానా టాపిక్ నువ్వు చెప్పు అనేసి వాళ్ళు మాకు ముందే అందిస్తూ ఉంటారు. అందించిన దాని ప్రకారమే మేము మాకేంటో ఇన్నర్ వినపడింది. నాకు అంతరంగంలో వినపడింది. ఈ టాపిక్ చెప్పమని. అనేసి మేము అదే టాపిక్ తీసుకొని చెప్తూ ఉంటాం. అంటే ఇవన్నిటికి మన మాస్టర్సు, హాస్టల్ మాస్టర్సు మన దగ్గర ఉండి మనకి మనం సర్వీస్‌లో ఉన్నప్పుడు మాత్రమే బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం గూడా సర్వీస్‌లో, సేవలో ఉన్నప్పుడు మాత్రమే మాస్టర్స్, గురువులు మనకి హెల్ప్ చేస్తారు. మనం ఉన్నతంగా ఎదుగుతాం. ఉన్నత శక్తిని పొందుతాము. మన షట్‌చక్రాలన్నీ యాక్టివేషన్‌లోకొస్తాయి. తద్వారా మన థర్డ్ ఐ గూడా ఓపెన్ అవుతుంది. అంతేగాని బలవంతాన థర్డ్ ఐ ఓపెన్ అవ్వడము, ఎన్నో సంకల్పాలు చేసుకుంటూ థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలని, మేము ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలని, లేకుంటే ఆర్థికంగా మేము వెల్ సెటిల్ అవ్వాలని ఎన్నో చెప్పుకుంటారు సంకల్పాలు. సంకల్పాలు ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అయ్యా ఆర్థికంగా మేము వెల్ సెటిల్ అయిపోవాలని. కాదు ఫ్రెండ్స్. మీ శక్తి ఎంతుందో అంతనే జరుగుతుంది. మన శక్తి మనం పెంచుకోకుండా ఉదాహరణకి పిండి కొద్దీ రొట్టి. మనం ఎంత పిండి పెడతామో రొట్టె అంతనే వస్తాయి. ఇంత పిండి అయితే 2 రొట్టెలే వస్తాయి. ఇంత పిండి అయితే బోలెడన్ని రొట్టెలొస్తాయి. అట్లాగే మన శక్తిని కొద్దీ మనకన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేగాని వాళ్ళకి అనుభవాలు, వీళ్ళకి అనుభవాలు, నాకేం రాలేదని సంకల్పాలు ఎన్నో రకాలున్నాయి. చాలా మటికి ఈ మధ్య ఎన్నో రకాలుగా చేసేసుకుంటూ ఉంటారు. కానీ అవన్నీ ఏవి వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. మనం ఏది దేనికి మనం ప్రయత్నాలు చేయడాలు, తపన పడ్డాలు, తాపత్రయాలు అన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. నా జీవితంలో నేను ఏది తపన, తాపత్రయం ఏమి లేదు ఫ్రెండ్స్. పత్రి గారు ధ్యానం ఒకటి చేయమని చెప్పారు. అంతే. అట్లాగే నేను గూడా ధ్యానం ఒకటే చేసుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్. పత్రి గారు శూన్య స్థితిలో ఉండాలి. ధ్యానము నిర్విషయ మనః. ధ్యానం నిర్విషయ మనః. ఎటువంటి విషయాలు లేకుండా శూన్య స్థితిలో కూర్చో. నీకు అందవలసింది అందుతుంది. నువ్వు పొందవలసింది పొందుతావు. నీకు ఇవ్వవలసింది గురువులు, మాస్టర్లు నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్ మన దగ్గర తప్పకుండా ఉంటారు. అంటే నీ భావన బట్టి ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఉన్నతంగా భావనలో ఉంటే ఉన్నతమైన గురువులుంటారు. నీ భావన డౌన్ ఫాల్ అయి ఉంది అంటే ఏంటి? నాకు చేత గాదు, నా వల్ల కాదు, నాకేది రాదు, నేను ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నా, నాకు ఏది కనబట్లేదు, వినబట్లేదు. మళ్ళా ఏమనుకుంటారు? నాకేం నొప్పులు తగ్గలేదు. మధ్య మధ్యలో కొంతమందికి నొప్పులు తగ్గుతాయి, మళ్ళా స్టార్ట్ అవుతుంటాయి. మళ్ళా తగ్గుతుంటాయి, మళ్ళా స్టార్ట్. అవును. మీ భావనలు చెక్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకలాగా ఉంటారని అనుకోకండి. ఎందుకంటే మన షట్‌చక్రాలు కూడా బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు క్లీన్ అవుతుంటాయి. అప్పుడప్పుడు బ్లాక్ కూడా ఏర్పడుతుంటాయి. ఎందువలన? మన మనోభావాలు, ఎమోషనల్ మధ్య మధ్యలో ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారనుకోండి, ఇంటి కుటుంబ విషయాలే కాదు, బయట విషయాలు గాని, ఏ విషయాలలో మనం అప్పుడప్పుడు ఉన్నట్టుండి ఎవరైనా మన చుట్టాలో, బంధువులో, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సడెన్‌గా హాస్పిటల్ పాలైనా, సడెన్‌గా మరణించినా, మనం మానసికంగా, ఎమోషనల్‌గా ఫీల్ అయిపోవడము, మన శక్తి డౌన్ అవ్వడము, చక్రాస్‌లో బ్లాక్స్ ఏర్పడడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. కనుక మనకు మనమే చెక్ చేసుకుంటూ,
మళ్ళా మన శక్తిని మనం పెంచుకుంటూ ఒకటి ధ్యానం ద్వారానే మన శక్తిని పెంచుకోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఆలోచనల ద్వారా, మన ఎమోషనల్ ద్వారా మన నెగటివ్ ఎనర్జీ అనేది మన ద్వారానే మనమే నిశ్శబ్దం చేసుకుంటున్నాము. మన ఆరాని కన్నాలు పెట్టుకుంటున్నాం, చిల్లి పెట్టుకుంటున్నాం అంటే ఎవరు? మనమే. మన నెగెటివ్ ఏది బయట ఉన్న నెగెటివ్‌ని మనం ఆహ్వానిస్తున్నాము. ఎలా ఆహ్వానిస్తున్నాము? మన నెగెటివ్ ఆలోచన వల్ల నెగెటివ్ ఆలోచన బయట ఉన్న వాటిని అట్రాక్ట్ చేయడం ద్వారా మనమే ఆహ్వానిస్తున్నాము. మనం తెలుసుకున్నాం కనుక యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావన చేస్తామో దానికే మనం ఆకర్షించబడతాము. ఇది ఆకర్షణ శక్తి అనేది విశ్వమంతా నిండి ఉంది. ప్రతి అణువుకి ఆకర్షణ శక్తి ఉంది. ఇప్పుడు మన దేహంలో కూడా ప్రతి అణువు ఒకదానికొకటి కనెక్షన్ ఏర్పడి ఉన్నది కనుకనే మన శరీరం ఇంత దృఢంగా, ఇంత స్ట్రాంగ్‌గా ఉంది ఫ్రెండ్స్. అదే అణువులు, పరమాణువులు ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా ఉన్నట్లయితే ఎప్పుడు నిర్వీర్యమైతది? ఒకదానొకటి కనెక్షన్ ఎప్పుడు ఉండదంటే ప్రాణశక్తి తగ్గినప్పుడు. మనలో ప్రాణశక్తి తగ్గినప్పుడు అణువులు కనెక్షన్‌లు గూడా విడిపడడం జరుగుతుంది. అణువులు, పరమాణువులు అన్నీ కనెక్షన్ విడిపడినప్పుడు అక్కడ ప్రాణశక్తి లేనప్పుడు, నిర్వీర్యమైనప్పుడు భాగాలు లోపలున్న భాగాలకన్నిటికి శక్తి నిర్వీర్యం అవ్వడము, అనారోగ్యాలు స్టార్ట్ అవ్వడము, ఇంకా తర్వాత మంచం ఎక్కడము ఇవన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. కనుక మన శక్తిని మనము స్టోర్ చేసుకుంటూ, ఆ స్టోర్ అయిన శక్తిని సర్వీస్‌కి, సేవకు ఉపయోగించాలి. తప్పనిసరిగా ఉపయోగించాలి. ఉపయోగించుకుంటే మనం ఎక్కడేసిన గొంగలి అక్కడే. ఆ శక్తిని కూడా తట్టుకోలేరు. ఇప్పుడు మీరు స్టోర్ చేసుకున్న శక్తిని కూడా మనం తట్టుకోలేము. ఆ తట్టుకోలేని నప్పుడు మీ బాడీ బరువైపోవడము, కదలలేని స్థితిలో ఉండడము, మైండ్ పని చేయకపోవడము. అవును. ఇప్పుడు హై ఎనర్జీ వచ్చిందనుకోండి. ఇప్పుడు టీవీలో గాని, మన ఫ్రిడ్జ్‌లలో గాని హై ఎనర్జీ వోల్టేజ్ వచ్చిందంటే ఏమైతది? అక్కడున్న పార్ట్స్ ముందు టీవీ పార్ట్స్ పట్టుమని వదిలిపోద్ది. లేదంటే ఆ ఫ్రిడ్జ్ పార్ట్స్ దేని పార్ట్స్ అయినా పట్టుమంటాయి. అట్లాగే మన దేహం కూడా ఒక వ వస్తువే ఇది గూడా. అన్ని ఫ్రిడ్జ్, టీవీ ఎలాగో ఒక వస్తువులో మన శరీరం గూడా ఒక వస్తువే. ఇది కూడా ఒక పంచభూతాలతో కూడుకున్న వస్తువే. ఆ వస్తువు కూడా హై ఎనర్జీ, హై వోల్టేజ్ ప్రాణశక్తి హై వోల్టేజ్ అంటే ఇంకా ఎక్కడో ఒక దగ్గర పట్టుమంటది. అంటే బ్రెయిన్‌లో నర్వస్ సిస్టమ్ గూడా ఎక్కడో ఒక దగ్గర పట్టుమన్నది. అంటే వాళ్ళు పిచ్చోళ్ళయిపోతారు. మెంటల్ మెంటల్ డిజార్డర్ అయిపోతారు. అంటే మానసిక స్థితి సరిగా లేకపోవడం జరుగుతది. ఇట్లా ధ్యానం చేసిన వాళ్ళలో గూడా ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. మనం ఈ బయట చూస్తే ఎంతో మంది సాధనలు చేసిన వాళ్ళు, బలవంతాన కుండలిని శక్తి యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళు, బలవంతాన షట్‌చక్రాలు యాక్టివేషన్ చేసుకుంటున్న వాళ్ళు, ఇవన్నీ థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు. బయట సంస్థలో చాలా దగ్గర కొంతమంది ఇట్లాగా శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ పరంగా చాలా డిస్టర్బ్ అయిపోయి ఎంతోమంది అలాంటి వాళ్ళు మనకు చాలా మంది కనబడుతున్నారు, ఉన్నారు, జరుగుతున్నాయి. కనుక మనం అటువంటి వాటికి దేనికి వెళ్ళకుండా మనం సహజ స్థితిలో ఉంటూ, మన సామాన్యంగా శ్వాసను గమనించండి చాలు. ఆ శ్వాస గమనం అనేది అవసరం. ఎక్కడికి వెళ్తుంది? ఎంతవరకు వెళ్తుంది? మన నాభి చివరి దాకా వెళ్తుందా? అలా పైకొస్తుందా? ఆ శ్వాసను మీరు ఎరుకతో గమనించండి. గమనించిన తర్వాత ఒక ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఒక్క ఆలోచన లేని స్థితికి అదే ధ్యాన స్థితి. మన యొక్క సహజ స్థితి. అంటే ఆత్మస్థితి. ఆ ఆత్మస్థితిలో మీరు ఎన్ని క్షణాలు ఉంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆలోచన రహిత స్థితి, ఆ శూన్య స్థితిలో మీరు ఎన్ని క్షణాలు ఉండగలుగుతున్నారు? అది కొన్ని క్షణాలే ఉంటుంది ఫ్రెండ్స్. లే ఇంకా సాధన పెంచి ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఉండగలుగుతారు. లేక 2 నిమిషాలు ఉండగలుగుతారు. ఏం జరుగుతది ఆ లోపల? మనకి ఎరుక కోల్పోవడం అన్నా జరుగుతది. లేకుంటే ఆలోచనల ప్రభావంలో కొట్టుకుపోతూ ఉంటారు. లేకుంటే విజన్స్ అండ్ రూపాన కలల రూపాన వెళ్ళిపోతూ ఉంటారు.
లేకుంటే నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. లే లేక నేనిక్కడ లేను, నేనెక్కడున్నానో నాకే తెలీదు. ఒక 2 అవర్స్, 3 అవర్స్ కూర్చొని నేనెక్కడికి వెళ్ళానో తెలీదు, ఎక్కడున్నానో నాకు తెలీదు అని కొందరు చెప్పడం చేస్తూ ఉంటారు. అంటే ధ్యానంలో ఇన్ని రకాల స్థితులున్నాయన్నమాట. అంటే జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురియావస్థ. ఇట్లా ఇన్ని రకాల అవస్థలున్నాయి. ఇన్ని రకాల అవస్థల్లో మనము తురియావస్థలో ఉండాలి. ఆ తురియావస్థకి ఇవన్నిటిని దాటాలి. ఇవన్నీ వస్తాయి కాదని కాదు. కొంత సాధన చేసిన కొద్దీ ఇవన్నిటిని ఒక్కొక్కటి దాటుతాం ఫ్రెండ్స్. అవన్నీ కూడా మేము కూడా చేసి లాస్ట్‌కి దాటడం, తురియావస్థ స్థితికి అంటే ఆ శూన్య స్థితిలోనే ఉండడం. ఇంకా ఎటువంటి విజన్స్‌లో అటువంటియన్నీ కట్ అయిపోతూ ఉంటాయన్నమాట. ముందు స్టార్టింగ్‌లో ఇవన్నీ వస్తూ ఉంటాయి అందరికి. రావచ్చు. ఓకే. దాన్ని మనకి విజన్స్ వస్తున్నాయని వాటినే పట్టుకోవడము, క కలలుగా కనబడ్డము, వాటిని పట్టుకోవడము. అంటే ఇది దేనికొచ్చింది? ఎందుకొచ్చింది? అని ఊరికే పదే పదే రిపీట్ చేసుకోవడము. ఇప్పుడు ఈరోజొచ్చింది ఒక కళ, ఏదో ఒక విజన్ అనుకోండి. దాన్ని మళ్ళా రేపు ఇంకోటేదో దీనికి దానికి లింక్ చేయడము. ఇదెందుకు నాకు జరిగింది? ఇట్లెందుకొస్తుంది? అని రోజు దాన్ని మననం చేసుకోవడం, రిపీట్ చేసుకోవడం. ఎనర్జీ లాస్. మనము ఏ జన్మకి ఏ కనెక్షను ఉన్నదో మనకు తెలీదు. అంటే గతం గురించి నువ్వు చూస్తున్నావో తెలీదు. భవిష్యత్తు గురించి చూస్తున్నావో తెలీదు. అంటే ప్రెజెంట్‌లో జరిగేది చూస్తున్నావో తెలీదు. ఆహ్, ఏది చూస్తున్నావో నీకు తెలీదు. మనం దేన్ని చూసి విశ్లేషణ చేసుకుంటాము. దేన్ని పట్టుకొని మనము మాట్లాడతాము. అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అందుకే పత్రి గారంటారు, "మీకు ఈరోజు ఏది విన్నా, కనబడినా దాన్ని అక్కడికే వదిలేసేయండి. స్టాప్ చేయండి. మళ్ళా రేపు ఏదైనా వస్తది. వినండి, చూడండి, సాక్షిగా ఉండండి. అంతేగాని దాన్ని మననం చేసుకుంటూ ఎనర్జీ లాస్ చేసుకోకండి." అంటే ఏంటి కొంతమందికి వస్తుంటాయి విజన్స్. ఇప్పుడు ఒక కుక్క కనబడుతున్నట్టు ఉంటది. ఆ కుక్క కొంత దూరం వెళ్తూ అది ఒక గుర్రం కింద మారిపోవడము. కొంతమందికి గుర్రం కింద కొన్ని చెట్లు చూస్తుంటారు. కొన్ని చెట్లు మళ్ళా పెద్ద పెద్ద వటవృక్షాలయిపోవడము. మనమే మనుషుల్లా కనబడతాము. ఇంకొక మనిషి కింద మారిపోతుంటాం. ఇవన్నీ గూడా విజన్స్‌లలో వస్తుంటాయి. అప్పటికప్పుడే లింక్ ఉండదు, పొంతనుండదు. ఏదేదో మారిపోతూ ఉంటది. ఎవడో చప్పుడే కొట్టడానికి పరిగెత్తుకొస్తున్నట్టు, తరుముతున్నట్టుగా. అసలు ఏంటో మనకి ఏంటి కలలు, విజన్స్ అన్నీ మైండ్ గేమ్ ఫ్రెండ్స్. మైండ్ గేమ్ అన్నమాట. మైండ్ మనకి అన్నీ చూపిస్తది. మనం ఏది కావాలని కోరుకుంటామో, లేకుంటే దాని ముందు రోజు గాని, కొద్ది రోజుల ముందు గాని, ఎవరితో ఏం మాట్లాడాము, ఎదుటి వాళ్ళు ఏది మనకు చెప్తుంటే మనం ఎక్కువగా వింటున్నామో, ఎదుటి వాళ్ళే ఎక్కువగా మనం వింటున్నప్పుడు, మనం ఎక్కువగా ఎదుటి వాళ్ళతో ఏదైనా ఇవన్నీ మన చక్కగా సబ్‌కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకుంటది. ఆ రికార్డ్ చేసుకొని నీకు ఎప్పుడు పడితే అప్పుడు నీకు అది ఓపెన్ చేసి వినిపిస్తనే ఉంటది. చూపిస్తది, వినిపిస్తది. మనమేమనుకుంటాం ఇవన్నీ నిజమే. నాకు గురువులు కనిపిస్తున్నారు. గురువులు దర్శనమిచ్చారు. మా పక్కనే గురువులొచ్చి కూర్చున్నారు. అంటే మాస్టర్స్ వచ్చారు. బుద్ధుడొచ్చారు. షిరిడి సాయిబాబా వచ్చారు. నాకు దర్శనమిచ్చారు అని ఎంతోమంది ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ మైండ్ ఆడే గేమ్ అన్నమాట. అంటే మనం కావాలని కోరుకున్నప్పుడు మన మాటలు అవే ఉంటుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి పూజలు చేస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది. పూజలు అన్నీ అంటే ఎవరెవరికి ఇష్టమైన దేవుళ్ళని, దేవతలని పూజ చేస్తుంటారు. పూజ చేసినప్పుడు వాళ్ళలో అదే దేవతని కళ్ళు తెరిచి చూసి పూజ చేస్తూ ఉంటారు గదా! అది చక్కగా మనసు రికార్డ్ చేసుకుంటది. సబ్‌కాన్షియస్ మైండ్ ఆ విగ్రహాన్ని, ఆ ఫోటోని అన్నీ రికార్డ్ చేసుకొని మనం మామూలుగా ఉట్టిగా మనం బయటొచ్చి నిల్చున్నా గూడా మనకి గోడల మీద అవి ఆకారాలు కనపడతాయి. ఎందుకు కనపడతాయి? నీ కంటి ద్వారా నువ్వు చూసావు. నీ మనసు రికార్డ్ చేసుకుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌కి అందించింది. అది మళ్ళా నీకు రిపీట్ చేస్తది. అది నువ్వు కళ్ళు తెరిచినా గూడా నీకు రిపీట్ చేస్తది. ఎంతోమంది మా మా చెల్లెలే జెప్పారు. మా చెల్లెలు చెప్పింది. "అక్క నేను 2, 3 సార్లు చూసానక్క. ఆ గోడ దగ్గర అమ్మవారొచ్చి నిల్చోవడము. అమ్మవారు నిల్చున్నారు. అక్కడ నేను చూసాను." అని 2, 3 సార్లు చెప్తారు. పూజలు జేస్తారు మా చెల్లెలందరూ. చక్కగా అమ్మవారికి పూజలు జేస్తుంటారనమాట. వాళ్ళందరూ వస్తున్నట్టుగా, నిల్చున్నట్టుగా అన్నీ వాళ్ళకి విజన్స్ అనేవి మామూలుగానే కళ్ళు తెరిచే చూస్తామని గూడా చెప్తుంటారు.
ఆళ్ళు. అంటే రోజు అదే దేవతని రోజు పూజ చేసి, రోజు ఆ విగ్రహాన్ని చూస్తూ, చూస్తూ అదే దేవత ప్రత్యక్షం అవ్వడం జరుగుతుంటుంది. ఇట్లా మనకి ఇవన్నీ కూడా మనం మనసు ఆడే గేమ్. అందువల్ల మనం తెలుసుకొని ఇవన్నిటిని పక్కన పెట్టండి ఫ్రెండ్స్. మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాము అనేది మనం తెలుసుకోవాలి. మన శక్తిని మనం పెంచుకోవాలి. మన నెగెటివ్ ఎనర్జీని బయటకి పంపించేయాలి. పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలంటే ఉన్నది ఆల్రెడీ పాజిటివ్ ఎనర్జీ. ఏంటి చైతన్యం మనలో ఉంది. ఆ చైతన్యానికి ఏది కలపకండి. అది మెయిన్ పాయింట్. కలపడమే జరుగుతుంది. ఏం కలుపుతున్నాము? నెగెటివ్ ఆలోచనలు కలుపుతున్నాము. నువ్వు నెగెటివ్ ఆలోచన కలపకుంటే ప్యూర్ శుద్ధ చైతన్యం మనలో ఉంది. ఉన్నది కనుకనే ఈ దేహం నడుస్తుంది. బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్రతి భాగం అద్భుతంగా వర్క్ చేస్తుంది. పనిచేస్తుంది. మన ప్రమేయం లేకుండా పనిచేస్తుంది. ఎట్లక పనిచేస్తుంది ఫ్రెండ్స్? శుద్ధ చైతన్యం ద్వారా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ చైతన్య శక్తికి మనం కలుపుతున్నాము. పిచ్చి పిచ్చి మాటలు, ఆలోచనలు, కోపము, భయము, ద్వేషము ఇయన్నీ నువ్వు కలిపితే పాపం ఆ చైతన్యం ఏం చేస్తది? చైతన్యంలో నువ్వు ఏం కలిపినా అది తీసేసుకుంటది. ఇది తీసేసుకొని అది బయటికి పంపడం చేస్తది. నోటి ద్వారా బయటికి పంపిస్తుంది. మనసు ద్వారా బయటికి అది శక్తి బయటికి వస్తుంది. నోటి ద్వారా నువ్వు మాట్లాడుతున్నావంటే చైతన్యమే బయటికొస్తుంది. కంటి ద్వారా చూస్తున్నావు, చెవుల ద్వారా వింటున్నావు. మనసు ద్వారా ఆలోచనలు బయటికొస్తున్నాయంటే, నీ ఎనర్జీ, నీ చైతన్యము ఫలానా మాటల ద్వారా, శక్తి ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారా నీ శక్తి బయటికి వెళ్తుంది, వెళ్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం ధ్యానం చేసినప్పుడు ఏం చేయదు ఉట్టి కూర్చోండి, కూర్చోండి. సార్ ఎందుకు చెప్తారు? కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. ఉట్టి కూర్చోండి. ఏమొద్దు. మంచిగా ఉట్టి కూర్చోండి ఫ్రెండ్స్. ఏంలా కళ్ళు మూసుకున్నారు. చక్కగా నోరు కట్టేశారు. నోటిలోని మౌనము, మనసులో శూన్యం. దాని పే దాని పేరే ధ్యానం. కొంచెం ఉట్టి కూర్చున్నందువల్ల మనం చక్కగా శక్తిని తీసుకుంటాం ఫ్రెండ్స్. ఏ శక్తి కోల్పోమనమాట. పని చేసుకోండి. మన పని మనం మన బాధ్యత, మన ధర్మం ఉంది గదా! స్త్రీలకి కావాల్సిన పనులు, స్త్రీలు చేయవలసినయి, పురుషులు చేయవలసినయి ఉన్నాయి. మన ధర్మం మనం విధిగా పాటించాలి. పాటించి మనం చక్కగా ధ్యానం చేసుకొని, మనకు తెలిసిన జ్ఞానం 10 మందికి అందించడమే. మన ఇదే ముక్తికి, మోక్షానికి మార్గం. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో, మళ్ళా మనం తిరిగి వెళ్ళడానికి, మన ఇంటికి వెళ్ళే మార్గము ధ్యానం ఒక్కటే మార్గం. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. అవకాశం ఇచ్చిన ఫర్ యూ మీకోసం మాస్టర్స్‌కి. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.